శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ, పుణ్య ఆత్మను, స్థిరమైన ఆత్మను, శక్తిశాలి ఆత్మను, పరమాత్మకు ప్రియమైన వారిని, తథా స్మృతి యాత్రలో ఉండేవారిని, చైతన్య స్వరూపాన్ని, నేను ఆత్మ, ఈ క్షణం నా ప్రియాతి ప్రియమైన తండ్రి, పరం ఆత్మ, సద్గురు వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 18/5/2024. బాబాయ్ హెడ్డింగ్: మధురమైన పిల్లలు, స్మృతి యాత్రలో ఉన్నట్టయితే మీ పాపాలు అంతమవుతాయి. ఎందుకంటే స్మృతి అనేది ఖడ్గానికి పదును వంటిది. ఇందులో మిమ్మల్ని మీరు మోసగించుకోకండి. పరమాత్మ చాలా క్లియర్గా చెప్తున్నారు. మేబీ మీరు ఎంతో సేవ చేయొచ్చు, ఎంతో బాగా మాట్లాడచ్చు, ఎంతో బాగా ఇతరులతో చాతుర్యంతో వ్యవహరించచ్చు. కాకపోతే మీరు ఏ పని చేసినా ఆ పనికి ఒక పదును అనేది ఇచ్చేదేంటి? స్మృతి. పరమాత్మ స్మృతి మన ఏ పనికైనా విజయాన్ని కలిగిస్తుంది. పరమాత్మ స్మృతి ఈ ఆత్మను పావనంగా చేయిస్తుంది, అంటే పాపాలు తొలగిపోతాయి. సో నేను బాగా సేవ చేస్తున్నాను కదా అని స్మృతి మానేయడానికి వీల్లేదు. బాగా భాషణ ఇస్తున్నాను కదా అని స్మృతి మానేయడానికి వీల్లేదు. స్మృతి మనం మానేస్తే మనకి మనం మోసం చేసుకున్నట్టు. మనకి మనం ఎక్స్‌క్యూజెస్ ఇవ్వకూడదు. నేను చాలా బిజీగా ఉన్నాను కాబట్టి పరమాత్మని స్మృతి చేయట్లేదు అని. సో బాబా చాలా క్లియర్‌గా చెప్పారు. ఎలాంటి వైరైనా కానీ స్మృతి అనే చార్ట్ పెట్టాల్సింది. బాబా ప్రశ్నలు అడుగుతున్నారు. పిల్లలు తమ క్యారెక్టర్‌ని బాగు చేసుకోవడానికి ఏ మార్గాన్ని తెలియచేస్తున్నారు? పిల్లలు, మీ చార్ట్‌ని సత్యాతి సత్యంగా పెట్టండి. నా డే అంతా ఎలా గడిచింది అనే డే టు డే చార్ట్‌ని సత్యంగా పెట్టండి. చార్ట్ సత్యంగా పెడితే మీ క్యారెక్టర్, బిహేవియర్ కూడా బాగుపడుతుంది. స్వయాన్ని చూసుకోవాలి. మొత్తం రోజంతట్లో నా క్యారెక్టర్, నా బిహేవియర్ ఎలా ఉంది? నా బిహేవియర్ ద్వారా నేను ఎవ్వరికీ దుఃఖం ఇవ్వలేదు కదా! నా బిహేవియర్ ద్వారా వ్యర్థమైన మాటలు మాట్లాడటం లేదు కదా! నా బిహేవియర్‌లో స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఎంత సమయం పరమాత్మని స్మృతి చేస్తున్నాను. నా బిహేవియర్‌లో చూసుకోవాలి, నేను నా బిహేవియర్ ద్వారా ఎంతమందిని నా సమానంగా చేస్తున్నాను. ఈ విధంగా తమ లెక్క పత్రాన్ని కనుక మీరు పెట్టుకున్నట్టయితే వారి క్యారెక్టర్ ఆటోమేటిక్‌గా బాగుపడుతుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎవరు చేస్తారో వారు పొందుతారు. చేయని వారేం చేస్తారు?
పశ్చాత్తాపపడతారు, రిపెంట్ అవుతారు. నేనెందుకు నాకింత సమయం దొరికినా కూడా నేనెందుకు పరమాత్మని స్మృతి చేయలేదు? ఇంత సేవ ఛాన్స్ లభించినా కూడా నేనెందుకు సేవా భాగ్యాన్ని తీసుకోలేదు? ఎంతో పశ్చాత్తాపపడతారు. సరిగ్గా సమయాన్ని కనుక ఉపయోగించకపోతే. చెక్ చేసుకోవాలి. అనంతమైన తండ్రి కూర్చొని అనంతమైన విషయాలు అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ మనకి సన్ముఖంగా అర్థం చేయిస్తున్నారు. స్వధర్మంలో స్థితులై సదా పరమాత్మని స్మృతి చేయడం చాలా ఇంపార్టెంట్. స్మృతి యాత్ర అనేది మనం ఏ విధంగా తయారవుతామో దాని మీద బేస్ అయ్యింది. నెంబర్ వారీగా చేసేది కూడా ఈ స్మృతి యాత్రయే. ప్రపంచంలో ప్రేయసీ ప్రియులు ఉంటారు. వారి ఉదాహరణ చూపిస్తారు. వారికి ఒకరంటే ఒకరు ఎంతో ఇష్టం. మరి అలాగే సోదరుల కంటే కూడా ఎవరైతే ఫ్రెండ్స్‌తో చాలా క్లోజ్ ఉంటారో, వారు కూడా ఒకరంటే ఒకరు ఎంతో ఇష్టపడతారు. సీక్రెట్స్ అనేవి మెయింటైన్ చేయరు. మరి అదే యాక్చువల్ సిబ్లింగ్స్ వచ్చేసరికి ఆ క్లోజ్‌నెస్ అనేది మెయింటైన్ చేయరు. సో, పరమాత్మ చెప్తున్నారు, మీరు అసలు ఏ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నా, సోల్ టు సోల్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారా చెక్ చేసుకోవాలి. సోదరి కానీ, సోదరుడు కానీ, వారి బ్రుకుటి మధ్యస్థానంలో ఉన్న ఆత్మని చూస్తున్నారా? స్వయాన్ని అసలు ఆత్మగా భావిస్తూ, ఆ విధంగా మీరు మలుచుకుంటున్నారా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. రోజంతటిలో నేను ఆత్మ స్మృతి యాత్రను ఎంత చేశాను? నేను పశ్చాత్తాపపడేటట్టు ఎలాంటి పనులు చేయట్లేదు కదా! అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్మృతి అనే పదును ఈ ఖడ్గానికి ఎంతో ఇంపార్టెంట్. మరి బాబా మనకి మొత్తం సృష్టి చక్రం యొక్క రహస్యాన్ని అర్థం చేయించారు కదా! మరి నేను ఆత్మ ఈ చక్రపు రహస్యాన్ని తెలుసుకొని సదా మాయ నన్ను ఓడిపోయేటట్టు చేయటం లేదు కదా చెక్ చేసుకోవాలి. మహారథులున్నారు. వారు కూడా ఎంతో మంది లేరు. మరి ప్రతి ఒక్క పాయింట్‌ని మీరిక్కడ రికార్డ్ చేసుకోవడం ఎంతో ఇంపార్టెంట్. ఆ పాయింట్స్‌ని మనం నోట్ చేసుకుంటూ ఉంటే, ఆ నోట్ చేసుకున్న పాయింట్‌ని రివైజ్ చేస్తూ ఉంటే, దానికి ఇంకా ఎన్నో పాయింట్స్ ఒస్తాయి. ఇంత హోంవర్క్ చేస్తే కదా మనం వేరే వారికి చాలా చతురతతో భాషణ ఇవ్వచ్చు. ఈ విధంగా చాలా సరళంగా, మధురంగా చెప్పే పిల్లలు చాలా కొద్ది మందే ఉన్నారు. సో, నేను ఆత్మ ఆ లిస్ట్‌లో ఉన్నానా చెక్ చేసుకోవాలి. నేను ఆత్మ సృష్టి స్థాపన కార్యంలో ఎంతవరకు సహయోగం ఇస్తున్నానో చెక్ చేసుకోవాలి. భగవంతుడే వచ్చి స్వయం మనని తీసుకెళ్తారంటే, మరి నేను ఆత్మ ఎంతగా తయారవ్వాలి? ఎంతటి పురుషార్థం చేయాలి? ఎంతగా జ్ఞానపు మంతన చేయాలి అనేది కూడా చెక్ చేసుకోవాలి. సో, ఇదే బాబా చెప్తున్నారు. ఉదయము ఏకాంతంలో కూర్చొని చాలా ప్రేమగా తండ్రిని స్మృతి చేస్తారు. అశ్రువులు కూడా వచ్చేస్తాయి. మరి ఉదయం చేసే ఆ స్మృతి మొత్తం రోజంతటిలో ఎంత సమయం చేస్తున్నాం? 1 అవర్ కానీ, హాఫ్ అన్ అవర్ కానీ అమృత వేళ స్మృతి చేస్తారు. బికాస్ అప్పుడు ఉన్నదే వాయుమండలం చాలా సతో ప్రధానంగా ఉంటుంది కాబట్టి అది స్మృతికి కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. కానీ రోజంతా మీరు ఈ ప్రాపంచిక విషయాల్లోకొచ్చి భగవంతుని స్మృతి చేయడం మానేస్తున్నారా? చెక్ చేసుకోవాలి. నా సమానంగా నేను ఆత్మ సర్వులను కళ్యాణకారిగా చేయాలి అనేది చూసుకోవాలి. మనలో ఉన్న లోపాలని తొలగించుకుంటూ ఉండాలి. స్వయాన్ని పూర్తి దృష్టిని స్వయం పైన ఉంచి, స్వయం పైన అటెన్షన్ పెట్టి, నా రిజిస్టర్‌ని నేను ఎంతగానో బాగు చేసుకోవాలి. మరి బాబా వరదానంలో కూడా చెప్తున్నారు. సర్వ ప్రాప్తుల ఖజానాలను స్మృతి స్వరూపులై ప్రతి కార్యంలో వినియోగిస్తే సంతుష్టాత్మలుగా అవుతారు. ఈ సంగమ యుగం యొక్క విశేషమైన వరదానం ఏంటి?
సంతుష్టంగా ఉండడం, సర్వులను సంతుష్టపరచడం. మరి నేను ఆత్మ సర్వ ఖజానాలతో నిండుగా ఉండి అందరినీ సంతుష్టపరచాలి. దీనికోసం ప్రతి ఒక్కరికి ఏది కావాలంటే అది దానం చేయగలగాలి. నేను ఎవ్వరికి ఏది కావాలన్నా ఎప్పుడు ఇవ్వగలను? నా దగ్గర అనంతమైన ప్రాప్తులు ఉన్నాయి అనే విషయాన్ని కనుక గుర్తుపెట్టుకుంటా. స్లోగన్: ఎప్పుడైతే నిశ్చయం ఉంటుందో అక్కడ విజయం యొక్క భాగ్యపు రేఖ మస్తకంపై మెరుస్తూనే ఉంటుంది. నేను ఆత్మ విజయిని. నేను ఆత్మ స్మృతి స్వరూపాన్ని. నేను ఆత్మ సదా భాగ్యపు రేఖను తీర్చిదిద్దుకునే వారిని అనే స్మృతిలో ఉండటానికి ప్రయత్నిద్దాం. చలో, రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ శక్తి స్వరూపాన్ని. అనుక్షణం పరమాత్మ బడిలో ఉండే వారిని. నిరంతర యోగి ఆత్మను. నేను ఆత్మ మనస వాచ కర్మన అనుక్షణం నా నడవడికను దివ్యమైన నడవడికగా చేసుకోవాలి. నేను పరమాత్మకు ప్రియమైన ఆత్మను. అనుక్షణం పరమాత్మ స్మృతిలో ఉండేవారిని. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. నా ఈ బుద్ధిని ఎంత స్థిరంగా ఉంచుతున్నారు. I, the soul, a divine personality, I experience the divinity of myself and my soul. I, the soul, experience the unlimited happiness from the Supreme Father. I, the soul, maintain a soul-to-a-soul connection. I maintain the vibrations of the One Father. Spread the same vibrations into this body. I am a divine personality, an effort-making personality, a satisfied soul. Om Shanti. Shanti, Shanti. I, the soul, experience the power of truth from the Supreme Father.
spread such power to every part of this body and be a divine being. Action.